కీబోర్డ్‌ని చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నా, ఒక్క సాంగ్ కూడా ప్లే చేయలేకపోతున్నానే అని డిసప్పాయింట్ అవుతున్నారా? అయితే ఈ వీడియోతో ఆ డిసప్పాయింట్‌కి బై బై చెప్పేసేయండి. హాయ్! ఐయామ్ హర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీబోర్డ్ విత్ హర్ష. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటున్నా. సో మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? టాప్ 3 ఫింగర్ ఎక్సర్సైజెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాం. మరి ఈ వీడియోలో టాప్ 3 కిడ్స్ రైమ్స్ అని చెప్పొచ్చు. టాప్ 3 సాంగ్స్ని మనం ఈ వీడియోలో కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో చూడబోతున్నాం అనమాట. మరి ఆ టాప్ 3 సాంగ్స్ ఏంటి? అదే ఫస్ట్ వన్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, second one jingle bells, and third one our favorite one, and that is happy birthday song. So ఈ వీడియోలో ఈ 3 సాంగ్స్ని కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. అందరు రెడీగా ఉన్నారా? ఈ 3 సాంగ్స్ కీబోర్డ్ మీద ప్లే చేస్తూ ఎంజాయ్ చేయడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మీకు చూపించడానికి. సో అందరూ జస్ట్ మీ ఫింగర్స్ని రెడీగా పెట్టుకోండి. ఈ 3 సాంగ్స్ని ప్లే చేస్తూ ఎంజాయ్ చేసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన కెమెరాని కీబోర్డ్ మీద షిఫ్ట్ చేసేద్దాం. పడండి చూద్దాం. సో ఫస్ట్ నేను మీకు జింగిల్ బెల్స్ ఎలా ప్లే చేయాలో చూపించబోతున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు రిమైండ్ చేయాల్సింది ఏంటంటే, మనం సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ఫింగర్స్ అనేవి మనకు ఇష్టమైన ఫింగర్స్, కంఫర్టబుల్ అయిన ఫింగర్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ నోటికి ఈ పర్టికులర్ ఫింగరే యూజ్ చేయాలా, ఈ నోటికి ఈ పర్టికులర్ ఫింగరే యూజ్ చేయాలా అంటే డెఫినెట్లీ నో అనమాట. మనకు ఏ ఫింగర్ అయితే ఈజీగా ఆ నోటికి మూవ్ అవుతుందో ఆ ఫింగర్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ నేను పర్టికులర్ ఫింగర్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లారిటీ కోసం, అలాగే మీరు ప్లే చేసేటప్పుడు, అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి నేను ఫింగర్స్ చెప్తానమాట. సో ఈ ఫింగర్సే యూజ్ చేయాలా అంటే డెఫినెట్లీ నాట్. సో మీకు ఏ ఫింగర్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయో ఆ ఫింగర్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఫింగర్స్ ఎలా ప్లేస్ చేస్తున్నానంటే, సి మీద థంబ్ ఫింగర్, డి మీద ఇండెక్స్ ఫింగర్, ఈ మీద మిడిల్ ఫింగర్, ఎఫ్ మీద రింగ్ ఫింగర్, అండ్ జీ మీద లిటిల్ ఫింగర్. ఫింగర్స్ అనేవి ఈ విధంగా ప్లేస్ చేసి నేను మీకు జింగిల్ బెల్స్ అనే సాంగ్ని ఎలా ప్లే చేయాలో చూపించబోతున్నాను అనమాట. చూసేసేయండి. అండ్ అలాగే నేను నోట్ బై నోట్, లైన్ బై లైన్ నేను మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. చాలా కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ లైన్ జింగిల్ బెల్స్ ఏంటంటే ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీ సిడిఈ. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీ సిడిఈ. సో ఈ లైన్ ఎలా ప్లే చేయాలో చూపించబోతున్నాను, చూసేసేయండి. ఎలా ప్లే, ట్యూన్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీ సిడిఈ. చూడండి, ఎలా అంటే ఈ ఈ ఈ ఈ ఈ ఈ. చూడండి, ఇదేంటిది? మిడిల్ ఫింగర్. మిడిల్ ఫింగర్ని ఈ దగ్గర ప్లేస్ చేసి నేను 6 టైమ్స్ని 6 టైమ్స్ ప్లే చేస్తున్నాను అనమాట. 1 2 3 1 2 3 ఇలాగా. ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీ ఈ జీ ఈ జీ. ఓకేనా? ఈ ఈ ఈ ఈ ఈ ఈ జీ. జీని నేను లిటిల్ ఫింగర్తో ప్లే చేస్తున్నాను. అండ్ ఈ జీ తర్వాత మనకు సిడిఈ. సిడిఈ ఎలా ప్లే చేయాలంటే, సిని లాంగ్ ప్రెస్ చేసి సిని లాంగ్ ప్రెస్ చేసి డిఈని కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను కంప్లీట్ లైన్ ఎలా ప్లే చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ లైన్. సెకండ్ లైన్ నోట్స్ ఏంటంటే ఎఫ్ 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 ఈఈ ఈడిడి ఈడిజి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఎఫ్ 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 ఈఈ ఈడిడి ఈడిజి. ట్యూన్ ఎలా వస్తుందంటే చూడండి,
ఎలా ప్లే చేయాలంటే, ఈ ఫస్ట్ లైన్లో ఈని ఎలా ప్లే చేసామో సెకండ్ లైన్లో ఎఫ్ని కూడా అలానే ప్లే చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఈఈ, ఎఫ్ఈఈ, ఈడిడి, ఈడిడి. చూడండి, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇలా రావాలన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు సెకండ్ లైన్ కంప్లీట్గా ప్లే చేస్తాను, చూసేయండి. ఇలా రావాలి. ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ ఎలా ప్లే చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు థర్డ్ లైన్ ఏంటంటే, మనం ఫస్ట్ లైన్ ప్లే చేసాం కదా, అదే ఈజిసిడి, అదే మళ్ళీ రిపీట్ చేయాలి థర్డ్ లైన్కి. ఇది థర్డ్ లైన్. ఇప్పుడు 1 2 3 లైన్స్ ఎలా ప్లే చేయాలో చూసేద్దాం. లైన్స్ అయిపోయిందా? ఇప్పుడు ఫోర్త్ లైన్ ఏంటంటే, ఫోర్త్ లైన్ కూడా మనము సెకండ్ లైన్నే మనం ఫోర్త్ లైన్గా ప్లే చేయాలి. అంటే సెకండ్ లైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఫోర్త్ లైన్గా. ఫోర్త్ లైన్ ఏంటి? ఇది ఫోర్త్ లైన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు 1 to 4 లైన్స్ నేను ప్లే చేస్తాను, చూసేయండి. ఇప్పుడు లాస్ట్ లైన్ ఏంటంటే, లాస్ట్ లైన్ నోట్స్ ఏంటంటే GGFDC. ఓకేనా? సో ఈ లాస్ట్ లైన్ ఎలా ప్లే చేయాలంటే, GGFDC, ఇదే ఫిఫ్త్ లైన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓవరాల్ సాంగ్ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము ముందు వీడియోలో ఈ ఆక్టేవ్లో మాత్రమే మనము ఫింగర్స్ అనేవి ప్రాక్టీస్ చేసాం. సో నేను సాంగ్స్ కూడా ఈ ఆక్టేవ్ నుంచే నేను మీకు సాంగ్స్ అనేది చెప్తానన్నమాట. యాక్చువల్గా జింగిల్ బెల్ అనేది ముందు ఆక్టేవ్లో కూడా మనము కొద్దిగా పార్ట్ అనేది ప్లే చేయాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద సాంగ్ ముందు పార్ట్లో నుంచి కూడా వస్తుందన్నమాట. సో అది నేను మీకు చెప్పట్లేదు. ఓన్లీ ఈ ఆక్టేవ్లో జింగిల్ బెల్ సాంగ్స్ని మాత్రమే నేను మీకు చూపించానమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఓవరాల్ సాంగ్ ప్లే చేస్తాను, చూసేసేయండి. నాతో పాటు ప్లే చేసేయండి. అయిపోయింది, జింగిల్ బెల్ సాంగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు
ఫస్ట్ సాంగ్ అయిపోయింది. సెకండ్ సాంగ్ అనమాట. సెకండ్ సాంగ్ నేను మీకు నేర్పించబోతుంది ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ని నేను నోట్ బై నోట్ అలాగే లైన్ బై లైన్ నేను మీకు చూపిస్తాను, అబ్జర్వ్ చేసేసింది. ఓకేనా? సో ఫస్ట్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ కూడా నేను అదే ఫింగర్స్ యూస్ చేస్తున్నాను అనమాట. అంటే సికి థమ్ ఫింగర్, బికి ఇండెక్స్ ఫింగర్, ఈకి మిడిల్ ఫింగర్, ఎఫ్కి రింగ్ ఫింగర్ అండ్ జీకి లిటిల్ ఫింగర్. అదే ఫింగర్స్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, పర్టికులర్గా అదే నోటికి అదే ఫింగర్ ప్లే చేయాలా అంటే డెఫినెట్లీ నో. సో మీకు ఇష్టమైన ఫింగర్స్ అండ్ కంఫర్టబుల్ అయిన ఫింగర్స్ని యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నేను మళ్ళీ అదే ఫింగర్స్ని ఆ నోట్స్ మీద ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఎలా ప్లే చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్ లైన్ నోట్స్ ఏంటంటే సిసి జీజీ ఏఏజీ. మళ్ళీ చెప్తున్నాను, సిసి జీజీ ఏఏజీ. సో ఈ నోట్స్ని ఎలా ప్లే చేయాలి అంటే ట్యూన్ ఎలా వస్తుందంటే CCGGAG. చూద్దామా? CCGG. ఇక్కడ ఏ ఉంది కదా, సో ఈ ఏకి కూడా మనం లిటిల్ ఫింగర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఈ ఏకి కూడా లిటిల్ ఫింగర్. ఓకేనా? మళ్ళీ జీ. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నా, చూసేసేయండి. మళ్ళీ సెకండ్ లైన్ నోట్స్ ఏంటంటే FFEEDDC. చూద్దాం. మళ్ళీ ప్లే చేస్తున్నా. టూ లైన్స్ ప్లే చేసేద్దాం, చూసేసేయండి. టూ లైన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లైన్ ఏంటంటే GGFFEED. మళ్ళీ చెప్తున్నా, GGFFEED. ఓకేనా? ఎలా ప్లే చేయాలంటే నార్మల్గా సాంగ్ ఏంటి, ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ above the world so high. అక్కడ చూడండి, up above the world so high. GGFFEED అలా రావాలన్నమాట. మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇది థర్డ్ లైన్. ఇప్పుడు 3 లైన్స్ ప్లే చేసేద్దాం. నెక్స్ట్ లైన్ ఏంటి, లైక్ డైమండ్ ఇన్ ద స్కై. సో ఫోర్త్ లైన్కి థర్డ్ లైన్లో ఉన్న నోట్సే వస్తుంది, కాకపోతే ట్యూన్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే థర్డ్ లైన్ ఎలా ప్లే చేసాము, ఫోర్త్ లైన్ ఇలా రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఓవరాల్ 4 లైన్స్ ప్లే చేసి చూపిస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ లైన్ ఏంటంటే మనం ఫస్ట్ లైన్లో ప్లే చేసాం కదా, అదే నోట్స్ మనకి 5th లైన్లో కూడా వస్తుందన్నమాట. ఓకేనా?
సిక్స్త్ లైన్ సెకండ్ లైన్లో ప్లే చేసిన నోట్సే మనం సిక్స్త్ లైన్ ప్లే చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ 2 లైన్స్ మాత్రం మనకు ఫిఫ్త్ లైన్ సిక్స్త్ లైన్లో రిపీట్ అవుతుంది అంతే. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అనేది మనం ప్లే చేసేసాం. సో ఈ 5 ఫింగర్స్తో మనం ఎక్స్ట్రా ఫింగర్ ఏని కూడా యాడ్ చేసామన్నమాట ఈ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్లో. సో నేను ఇప్పుడు ఓవరాల్ సాంగ్ ప్లే చేసేసేయండి అండ్ నాతో పాటు ప్రాక్టీస్ చేసేయండి. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మనం కీబోర్డ్ మీద ప్లే చేసేసాం. 2 సాంగ్స్ మనం కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో నేను మీకు చూపించాను. ఇప్పుడు థర్డ్ సాంగ్ అందరికీ ఇష్టమైన సాంగ్ హ్యాపీ బర్త్డే సాంగ్ని ఎలా ప్లే చేయాలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. చూసేసేయండి. సో నోట్ బై నోట్ లైన్ బై లైన్ నేను మీకు ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. చాలా కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో హ్యాపీ బర్త్డే సాంగ్లో ఫస్ట్ లైన్లో వచ్చే నోట్స్ ఏంటంటే CCDCFE. మళ్ళీ చెప్తున్నాను, CCDCFE. ఈ నోట్స్ ట్యూన్ ఎలా వస్తుందంటే CCDCFE CCDCFE ఇలా వస్తుందన్నమాట. చూద్దాం. CCDCFE మళ్ళీ ప్లే చేస్తున్నా. CCDCFE ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏంటంటే సెకండ్ లైన్ నోట్స్ ఏంటంటే CCDCGF CCDCGF ఇలా వస్తుంది. ఓకేనా? ఎలా ప్లే చేయాలంటే CCDCGF మళ్ళీ ప్లే చేస్తున్నా. CCDCGF ఇలా వస్తుంది. సో ఫస్ట్ 2 లైన్స్ ఎలా ప్లే చేయాలంటే థర్డ్ లైన్ ఎలా ప్లే చేయాలంటే థర్డ్ లైన్ మనము నెక్స్ట్ ఆక్టేవ్లో ఈ సి నోట్ని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఎలా ప్లే నోట్స్ ఏంటంటే సి ఫస్ట్ 2 C's వచ్చి ఈ ఆక్టేవ్లో అంటే థర్డ్ ఆక్టేవ్ సి, ఇంకొక సి వచ్చి నెక్స్ట్ ఆక్టేవ్లో మనం సి తీసుకుంటున్నాం. ఓకేనా? సి 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 AFED CCCAFED ఇవి నోట్స్ అన్నమాట. థర్డ్ లైన్లో ఎలా ప్లే చేయాలంటే ఈ 2 C'sని ఈ థంబ్ ఫింగర్తోనే ప్లే చేస్తున్నాను. ఇమీడియట్గా నెక్స్ట్ ఆక్టేవ్లో ఉన్న సిని లిటిల్ ఫింగర్తో ప్లే చేయాలి. ఓకేనా? ఎలా ప్లే చేయాలంటే ఇలాగా ఇలా ప్లే చేయాలి. నెక్స్ట్ మనకున్న నోట్స్ ఏంటి మళ్ళీ ఇప్పుడు థర్డ్ లైన్ కంప్లీట్గా ప్లే చేస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు 3 లైన్స్ ప్లే చేస్తాను, చూడండి. కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు ఫోర్త్ లైన్లో మనము ఈ షార్ప్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ఫోర్త్ లైన్లో
సో ఫోర్త్ లైన్ నోట్స్ ఏంటంటే ఏ షార్ప్, ఏ షార్ప్, ఏ ఎఫ్, జి, ఎఫ్. సో ఫోర్త్ లైన్ నోట్స్ ఏంటి? ఏ షార్ప్, ఏ షార్ప్, ఏ ఎఫ్, జి, ఎఫ్. ఎలా ప్లే చేయాలంటే చూడండి, చూడండి ఇలాగా ఏ షార్ప్ని 2 టైమ్స్ని ప్లే చేయాలి. మళ్ళీ ఇమీడియట్గా ఏ నోటికి రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఉన్న నోట్స్ ఏంటి? ఎఫ్జిఎఫ్. ఇప్పుడు నేను ఫోర్త్ లైన్ ప్లే చేస్తాను, చూసేసేయండి. మళ్ళీ ప్లే చేస్తున్నా. ఓకేనా? సో 4 లైన్స్ నేను మీకు ఎలా ప్లే చేయాలో చూపించాను. ఇప్పుడు ఓవరాల్గా ఎలా హ్యాపీ బర్త్డే సాంగ్ని ప్లే చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నా, చూసేయండి. అయిపోయింది. సో మనం 3 సాంగ్స్ని కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో చూసేసాం. ఈ 3 సాంగ్స్ని బాగా ప్రాక్టీస్ చేసేయండి. చూసేసారు కదా, ఈ టాప్ 3 కిడ్ సాంగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఒక్కొక్క సాంగ్ ప్రాక్టీస్ చేసినా కూడా చాలన్నమాట, మనకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ బిగినర్స్కి అయితే ఈ 3 సాంగ్స్ ప్లే చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు కూడా ఆ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో ఇంకో యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై, హ్యావ్ అ గ్రేట్ డే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.